అందరికీ నమస్తే. ఈరోజు నేను వెరైటీగా చేపల ఫ్రై చేస్తున్నానండి. వర్షం కూడా బాగా పడుతుంది. ఈ వర్షంలో మంచిగా వేడివేడిగా చేపల ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను వెరైటీగా చేసి చూపిస్తాను మీకు ఈరోజు. మీరు పూర్తిగా చూడండి ఈ వీడియోని, మీకే అర్థమవుతుంది. ముందుగా చేపలు తీసుకొచ్చినామంటే చేయాల్సిన పని ఏంటంటే బాగా మొత్తం ఈ పులుసు అంతా పోయేటట్లు ఇట్లా మొత్తం సందులు గ్యాప్ లేకుండా మొత్తం పులుసు తీసేసుకుందాం. ఇదంతా ఇట్లా ఏలపీటకేసి రుద్దితే పోతుంది. అదో ఈ రెక్కల సందున మొత్తం ఇక్కడ సైడ్ ఈకల దగ్గర అంతా పులుసు లేకుండా మంచిగా నీట్గా అనుకోవాలి. ఈ తల భాగంలో అంతా మొత్తం పులుసు లేకుండా అనుకుంటే అయిపోతుంది. మనం తినేటప్పుడు పులుసు వస్తే కనుక మనకు గలీజ్ అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. అందుకోసం పులుసులు ఏమాత్రం లేకుండా కొంచెం లేట్ అయినా సరే కానీ నీట్గా అనుకోండి. ఈ కింది భాగంలో ఒక్కటి ఈకలు తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కడుపు కోసి మనకు గలీజ్ తీయడానికి రాదు కాబట్టి అవి ఒక్కటి తీసేసినాం. ఈ కడుపులో ఉన్న గలీజల్లా తీసేసుకుందాం నీట్గా. ఇప్పుడు నీళ్ళు పోసి నీట్గా కడుక్కుందాం. ఇట్లా 2-3 సార్లు బాగా ఉప్పు నిమ్మకాయ వేసి కలుపుకుంటే నీసు వాసన లేకుండా చేపలు తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి, వాసన రాకుండా. చేపకు ఒక 3-4 ఘాట్లు పెట్టుకుందాం, ఎందుకంటే మసాలా బాగా పట్టుకుంటుంది. మంట పెట్టడానికి చాలా ఇబ్బంది అయిందండి. వర్షం పడింది కదా, 2-3 రోజులే వర్షం పడబట్టి భూమి బాగా పచ్చిగా అయింది, తొందరగా అంటుకుంటలేవు. ఇప్పుడు చేపలకు పట్టియడానికి మసాలా తయారు చేసుకుందాం. దానికి ఏమేం కావాలంటే 4 చెంచాల కారము, 2 చెంచాల ధనియాల పొడి, సగం చెంచా పసుపు, సరిపోయినంత ఉప్పు, గరం మసాలా 1 చెంచా, ఫిష్ మసాలా 2 చెంచాలు, అల్లం పేస్ట్ 3 చెంచాలు, 3 స్పూన్ల ఆయిల్, 1 నిమ్మకాయ. ఇవన్నీ వేసి సరిపోయినన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని చేపలకు బాగా పట్టించుకోవాలి మసాలా. ఇప్పుడు ఈత జగ్గలకు నిమ్మకాయ, మసాలా పట్టించిన చేప, సగం ఉల్లిగడ్డ, సగం టమాటా, 1 పచ్చిమిరపకాయ పుచ్చుకొని పక్కన పెట్టుకుందాం. మిగతా వాటిని కూడా ఇలాగే రెడీ పక్కన పెట్టుకోవాలి.
ఫిష్ మధ్యలో కరివేపాకు రెబ్బ కొత్తిమీర పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈత జగ్గలని గుంతలు తీసి చుట్టుముట్టు నాటుకుందాం బాగా సెగ తగిలేటట్లు. ఇట్లా సెగ తగిలేటట్లు పెట్టుకుంటే 40 నిమిషాల టైం పడుతుంది. డైరెక్ట్ మంటలో పెట్టుకున్నామంటే 5-10 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే ఇట్లా సెగ తగిలితే మంచిగా బాగా ఉడుకుతుంది కాబట్టి మంచిగా కలర్ కూడా బాగా వస్తాయి చేపలు. మధ్య మధ్యలో మంట కూడా సరి చేసుకుంటుండాలి. చూడండి, ఇంతసేపు బాగా కష్టపడి చేసినాము ఈత జగ్గల చేపల ఫ్రై. చాలా మంచిగా రెడీ అయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంతసేపు పడిన కష్టం అంతా మర్చిపోతాము దీని స్మెల్, దీని టేస్ట్ చూస్తే. మంచిగా ఉడికింది, మంచిగా మసాలాలు కూడా బాగా పట్టుకున్నాయి. చాలా టేస్టీ ఉందండి. వావ్, చేపల కర్రీ చాలా బాగుందండి. మా అమ్మమ్మ చాలా మంచిగా చేసింది. మసాలాలు అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది అమ్మమ్మ, చాలా సూపర్గా చేసావు. అయితే పప్పికి నచ్చింది. వావ్, మస్తు బాగుంది అమ్మమ్మ. మంచిగా ఉడికింది పప్పి, చాలా మంచిగా ఉడికిందమ్మ. నిప్పులసే బాగా మగ్గినాయి, మంచిగా ఉడికినాయి. ఉల్లిగడ్డ కూడా ఇట్లా బయటకు వచ్చినప్పుడు మంచిగా అందరం చుట్టుముట్టు కూర్చొని ఇట్లా చేపలు కాల్చుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందిరా. ఇంకా మనం ఇద్దరమే కాదమ్మా, ఇంకా ఫ్యామిలీ తోటి
అందరితోటి, స్నేహితులతోటి, బంధువులతోటి తింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ. మా వానికి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకే పిలిచినాం. వాడు ఎవరికి మిగిలిన ఇచ్చేటట్టుగా కనబడతలేడు. ఈరోజు చేపల ఫ్రై అంటే చేపల ఫ్రై కాదండి, మేము ఈత జగ్గలకు గుచ్చి మంచిగా చేపల ఫ్రై చేసినాము. చాలా బాగుందండి. మీరు మాత్రం మా వీడియోని ఇంతవరకు చూసినట్టే, మొత్తం చూసినట్లే. అందుకోసం మాకు మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆహా ఓహో ఛానల్.